యేసుప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులు కాండి అని యేసుప్రభు చెప్తున్న మాట. ఇక్కడ ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, మానవుడు అపవిత్రుడు. అంటే ఇది ఎలాగా మీరు చెప్పేస్తాను అనొచ్చు. ఎందుకంటే ఆదిలో దేవుడు పరలోకం నుంచి ఈ భూలోకంలోకి వచ్చి మానవుడిని తయారు చేసి తన నాసికాంధ్రములో జీవాయువు ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మానవుడిని మట్టి నుంచి తయారు చేసి బాడీలో ఆత్మను ఊదితే జీవాత్మ అయ్యాడు. ఆ ఆత్మ ఎవరిది? దేవుడిది, పరిశుద్ధాత్మ. అదే ఆత్మ నిత్య జీవం కాదు. కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు అయ్యారు ఫస్ట్. మరి అపవిత్రులు ఎలాగయ్యారు? అక్కడ పరలోకంలో త్రోయబడిన సాతాన్ అనేది భూమి మీద ఉంది. అది మానవుడి దగ్గరికి వచ్చి పండు తినమని చెప్పి వీళ్ళు అపవిత్రులుగా చేసింది. ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్లో ఉంది. అంటే చెప్పిన మాట వినకపోవడమే పాపం. పోతారు. ట్రైన్ ఉంటుంది, ట్రైన్ పట్టాలు ఉన్నాయి, పట్టాల మీద ఎవరు ఉండకూడదని చెప్తారు రైల్వే డిపార్ట్మెంట్. కానీ అక్కడే పడుకుంటాం, అక్కడే నిద్ర చేస్తామని చాలామంది అనుకుంటే ట్రైన్ పోద్ది, వాళ్ళకి సంబంధం లేదు, వద్దని చెప్పారు కదా. అలాగే దేవుడు కూడా వద్దని చెప్పి, నేను పరిశుద్ధుడైన మీరు పరిశుద్ధంగా కాండి, మీరు ఏది పాపము తన పనులు చేయవద్దు, ఆజ్ఞ అతిక్రమం చేయవద్దు అని. దేవుడు ఏమి అన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. మరి ఇక్కడ యేసుప్రభు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడును మీరు కాండి. అలాగే దేవుడు మోషేయ గారికి కూడా చెప్పాడు. మోషేయ గారు మంద మెప్పుతున్నప్పుడు శివారాన్ని పెళ్లి చేసుకుంటున్న టైం అప్పుడు అక్కడ అగ్ని పొదల నుంచి దేవుని ఆత్మ మాట్లాడింది. మోసే ఇది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడవు అని. అప్పుడు చెప్పులు విడిచి వెళ్ళాడు, ఎందుకంటే పరిశుద్ధమైన స్థలం కాబట్టి. మరి మోసేకి కూడా నా పేరు ఏం పేరు అని చెప్పాడు తెలుసండి? నా పేరు అక్కడ ఇశ్రాయేలుకి చెప్పు, ఉన్నవాడును అనువాడును అని చెప్పమన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు వాళ్ళు రకరకాల విగ్రహాలు రకరకాల తయారైపోయారు ఆరుగేసి. అలాగే ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఐగుప్తులను తెచ్చిన విగ్రహాలు కూడా తయారు చేశారు. ఇశ్రాయేలే చెడిపోయారు. ఆ చెడిపోయిన ఇశ్రాయేల్ గురుండే, ఇశ్రాయేల్ అంటే యాకోబు తనకు సంతానం 12 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేల్. వాళ్ళు ఇశ్రాయేల్ అంటారు, వాళ్ళు కనానికి బయలుదేరారు అని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీల్ని మార్చడానికే దేవుడు, ఇప్పుడు మన ఇంట్లో ఎవరో చెడిపోయినారు, మన ఇంట్లో ముందు మార్చాలి, బయట వాళ్ళు కాదు. అప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలీల్లో ఉన్న ఒక్క యోధా మతం 12 గోత్రాల్లో యోధా గోత్రం ఒకటి ఉంది, అందులోనే యేసుప్రభు పుట్టాడు. ఆ యోధా గోత్రంలో ఎందుకు పుట్టాడు అని ఆలోచించాలి మనం కూడా. యోధా గోత్రం దేవుని సేవకులు, అన్ని గోత్రాలు కాదు. మరి దేవుడు ఆ పూజకు తగని వాడు ఎవరు? యేసుప్రభు. అల్లా కూడా అంటే అర్థం ఏంటంటే, ముస్లిమ్స్ గ్రంథంలో అల్లా కూడా పూజకు తగనీయుడు ఆయనే. అల్లా అక్బర్ అంటే ఈయన కన్నా ఈ భూమి మీద ఎవరు కూడా గొప్పవాడు లేడు అనే అర్థం ఉంటుంది. అలాగా ఇది పరిశుద్ధ స్థలము అని ఆ దేవుడు చెప్పాడు. నా పేరు ఉన్నవాడు అనువాడు. అల్లాహు అంటే ఉన్నవాడు అనువాడే, ఆయనకి కూడా వేరే పేరు లేదు. అల్లా అంటే దేవుడు అని అర్థం ఓవరాల్గా. అల్లా అక్బర్ అంటే ఈయన తప్ప వేరొక దేవుడు లేడని నిర్మాకాండంలో ఉంది. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పబడింది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే చాలా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేనివాడు అసలు పరిశుద్ధత లేకుండా ఎవడను ఎప్పుడును నన్ను చూడనేరడు అని చెప్పాడు బైబిల్లోన. మరి మనం గమనించండి, ఫ్రైడే ముస్లిమ్స్ ఎక్కడైనా సరే ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు ఆజాన్ అవుతుంది. ఆజాన్ అంటే రండి అని అక్కడ నుంచి మసీదు నుంచి స్వరం వినపడుతుంది. వెంటనే అందరూ బయలుదేరి వెళ్తారు నమాజ్ కోసం. వెళ్ళి పాటలు కూడా ఆ రోజు బూతులు మాట్లాడరు, అసలు ఈ తప్పుడు మాటలు కూడా మాట్లాడరు. చాలా పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధులుగా వెళ్తారు. అందరూ చేతులు కడుక్కుంటారు, అందరూ కాళ్ళు కడుక్కుంటారు, పరిశుద్ధంగా ఆచరిస్తారు ముస్లిమ్స్. అదే పరిశుద్ధి అందులో ఉంది. యేసుప్రభు కూడా పరిశుద్ధుడు అన్నాడు. యేసుప్రభు బాప్టిజం తీసుకున్నాడు. తర్వాత 8 సంవత్సరాలప్పుడు సున్నతి కూడా తీసుకోండి యేసుప్రభు. ముస్లిమ్స్ సున్నతి తీసుకుంటారు. యేసుప్రభు బాప్టిజం ఈ లోకమంతా ఇలా కాని అని చెప్పాడు. అంతకుముందు 8 సంవత్సరాలప్పుడు సున్నతి కూడా ఆయన తీసుకున్నాడు.
ముస్లిం సున్నత్ తీసుకుంటారు, వాళ్ళు బాప్టిజం తీసుకోరు. కానీ బైబిల్లో ఉన్నవి పరిశుద్ధత వాళ్ళు పాటిస్తారు. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధుడు కాండి అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తేనే నువ్వు ఆ క్రైస్తవుడివేనా లేకపోతే ముస్లిమ్స్ అయినా. ముస్లిమ్స్ అంటే అర్థం ఏంటి? దేవునికి పూర్తిగా లోబడి అన్ని పద్ధతులు నెరవేర్చిన వాళ్ళకి ముస్లిమ్స్ అంటారు, అది క్యాస్ట్ కావు. అలాగే క్రైస్తవుడు అంటే ఏంటి? క్రైస్తవ ప్రకారం, యేసు ప్రభు ప్రకారం అన్ని పద్ధతులు పాటించిన వాడిని క్రైస్తవుడు అంటారు. కాబట్టి పరిశుద్ధంగా జీవించండి, మీరు పరిశుద్ధంగా ఉండండి, వేరే వాళ్ళు